విశ్వాసం నేను నడిపిస్తుంది, నీ విశ్వాసం నేను బలపరుస్తుంది, దేవుడు వాక్యం తెలియజేస్తుంటే నీ విశ్వాసమే స్వస్థపరుస్తుంది అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నీ స్థానిక సంఘ కాపురి ప్రార్థన చేస్తే నాకు కార్యం జరగలేదే కదా నువ్వు పక్క సంఘానికి వెళ్తున్నావు అంటే నీ స్థానిక సంఘ కాపుని అవమానిస్తున్నాడు కదా లెక్క. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నా తల్లి ఏ హైదరాబాద్ వెళ్ళా, ఏ రాజమండ్రి వెళ్ళా, ఏ సంఘానికి వెళ్తుందో సంఘంలో మోకాలేసి ప్రార్థన చేసింది. నా తల్లి విశ్వాసం ఆ స్థానిక సంఘ కాపురి ద్వారా దేవుడు స్వస్థపరిచాడండి. కాబట్టి స్వస్థగుడి కంటే మనకు కాదండి, దేవుని ఎవరైతే తెలుసుకోలేదో వారు దేవుడు మహిమ తెలుసుకొని వారు రక్షించబడడానికి, వారు మారు మనసు పొందడానికి స్వస్థగుడుకు ఆలికి, మనకు కాదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు వాక్యమే తెలియజేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘంలో మోకాలేసి ప్రార్థన చేయి. నీ స్థానిక సంఘ